నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తల్ని బాయిలర్ కోళ్లలా పెంచి కాంగ్రెస్ కు ఓటేశారన్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ రావాలి గిడుగు రుద్రరాజ్. సినిమా ఇండస్ట్రీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న షారుఖ్ ఖాన్. రామమందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరు కాకపోవడంపై కిషన్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ దివాలా కోరుతనం నిదర్శనం కేంద్ర మంత్రి. టీటీడీ కొత్త వెబ్సైట్ ని ప్రారంభించిన చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి. జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం మమతా బెనర్జీ. దేశమంతా ఒకేసారి ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదన్నది ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం. ముగిసిన విజిలెన్స్ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. బీఆర్ఎస్ ఓటమిపై పినపక్క మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు కార్యకర్తలు బాయిలర్ కోళ్లలా పెంచితే కాంగ్రెస్ కు ఓటేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలు జనాలు పట్టించుకోరు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. హైదరాబాద్ వాసులు అభివృద్ధికి పట్టం కట్టారు. గ్రామీణ ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు. వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని కార్యకర్తలు సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్నారు. బీజేపీ వ్యతిరేక భావజాలం ఉంటే కాంగ్రెస్ లో చేరాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు జగన్ రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. హోదాతో ఉపాధి పెరిగి రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి సినిమాకు ముందు తానెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తెలిపాడు. గత ఏడాది నా 3 చిత్రాల్ని ప్రేక్షకులకు ఆదరించారు. అంతకుముందు 5 ఏళ్ల పాటు చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొందరు విశ్లేషకులు నాపై రాసిన రాతలు చూసి ఎంతో బాధపడ్డా. అదే సమయంలో నా కుమారుడిపై డ్రగ్స్ కేసు నన్ను కుంగదీసింది. మంచి జరుగుతుందని ఆశతో మౌనంగా భరించా. పజాన్ హెట్ లో ఊపిరి పోసుకున్నా అని చెప్పాడు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారిది దివాలా కోరుతనమని విమర్శించారు. కాంగ్రెస్ మరోసారి హిందూ వ్యతిరేక వైఖరి చాటుకుందన్నారు. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాజకీయాలకు అతీతంగా రామమందిర ప్రారంభోత్సవానికి దేశంలోని అన్ని పార్టీలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్
కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన నూతన వెబ్సైట్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థల పురాణం, ఆర్జిత సేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫోటోలు, వీడియోలు అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ భాగం ఈ వెబ్సైట్ ని ఆధునీకరించింది. జమిలీ ఎలక్షన్లకు తాము వ్యతిరేకమని, దేశంలో ఒకేసారి ఎన్నిక అనే విధానంతో తాము ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని ఆమె లేఖ రాశారు. తాము నిరంకుశత్వానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తేవాలని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు ముగిశాయి. కరీంనగర్ జిల్లా మహదీపూర్లోని సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీలు పూర్తయ్యాయి. 3 రోజుల పాటు తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు కీలక దస్త్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కు తరలించారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన కీలక పత్రాలను సీజ్ చేశారు. చూద్దాం. కార్యకర్తల్ని బాయిలర్ కోళ్లలా పెంచి కాంగ్రెస్ కు ఓటేశారన్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ రావాలి, గిడుగు రుద్రరాజ్. సినిమా ఇండస్ట్రీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న షారుఖ్ ఖాన్. రామమందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ హాజరు కాకపోవడంపై కిషన్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్ దివాలా కోరుతనం నిదర్శనం కేంద్ర మంత్రి. టీటీడీ కొత్త వెబ్సైట్ ని ప్రారంభించిన చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి. జమిలీ ఎన్నికలకు మేం వ్యతిరేకం, మమతా బెనర్జీ. దేశమంతా ఒకేసారి ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదన్నది ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం. ముగిసిన విజిలెన్స్ తనిఖీలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.